हाई फ्रेंड्स वेलकम बैक टू रानीस किचन నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ ఒక్కసారి మనం చేసుకున్నామంటే ఎక్కువగా ఇలాగే చేసుకుని తినాలి అని అనిపిస్తుంది పాతకాలం నాటి టిఫిన్ రెసిపీ చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మీకు కూడా ఈ రెసిపీ అనేది ఈజీ అనిపిస్తుంది మీరు కూడా చేసుకోవాలి అని అనుకుంటారు అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి డైలీ ఇడ్లీ దోశ తింటూ ఉంటాం ఒక్కసారి నేను చూపించిన బ్రేక్ఫాస్ట్ ని ట్రై చేసి చూడండి మనం డైలీ ఇడ్లీ పిండితో ఇడ్లీ చేసి పెడుతుంటే పిల్లలు బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు అదే ఇడ్లీ పిండితో బ్రేక్ఫాస్ట్ అనేది చేసి చూపించబోతున్నాను ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు నిండా మినపప్పుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి అదే కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వను కూడా వేరొక గిన్నెలో వేసుకుని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి పప్పు రవ్వ కూడా 2 నుండి 3 గంటల వరకు నానబెట్టి పెట్టుకోండి బాగా నానిన తర్వాత మినపప్పుని రవ్వని కూడా శుభ్రంగా కడిగి చూపిస్తున్నానండి మినపప్పు రవ్వ వేరే వేరే గిన్నెల్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని శుభ్రంగా కడిగిన మినపప్పుని జార్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసి పిండిని కొంచెం జారుగా రుబ్బుకోండి ఇడ్లీ బ్యాటర్ లాగా రుబ్బుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పిండిలాగా సాఫ్ట్గా రుబ్బుకోండి ఇలా బాగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి రవ్వని కూడా బాగా కడిగిన తర్వాత వాటర్ అన్ని కూడా పిండుకుని ఇడ్లీ రవ్వ కూడా మినప్పిండి కలుపుకున్న గిన్నెలోకి వేసేసుకుని పిండి రవ్వ కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో కలపండి ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయ్యిందండి ఇలా రుబ్బుకున్న పిండికి మూత పెట్టుకుని 1 గంట నుండి 2 గంటల వరకు నానబెట్టి పెట్టుకోండి నానిన పిండితో మనం చేయబోయే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా సాఫ్ట్గా పొంగుతూ టేస్టీగా వస్తుందండి 2 గంటల వరకు నానబెట్టి నానిన తర్వాత చూపిస్తాను ఈ లోపుగా మనం బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ అనేది చేద్దాం దానికోసం 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకుని ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి అరకప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు కరివేపాకు కొంచెం జీలకర్ర తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పుని ఆయిల్లో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ పప్పు అంతా కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే పప్పు మాడిపోకుండా చాలా కమ్మగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇదే కళాయిలోకి మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసుకుని అదే ఆయిల్లో వేసుకుని అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని 2 రెబ్బలు చింతపండును కూడా వేసుకోండి కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని అన్నీ కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ లోపుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిపప్పు అంతా కూడా శనగపప్పు అంతా కూడా బాగా చల్లారింది దీనిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయాలి శనగపప్పు అంతా కూడా బాగా నలిగిన తర్వాత చూపిస్తానండి ఈ చట్నీ అనేది ఎలాంటి బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది పప్పు అంతా కూడా పిండిలాగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొన్ని కరివేపాకులు అన్నీ కూడా వేసేసుకుని అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని తగినన్ని వాటర్ని యాడ్ చేసి చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి
గ్రైండ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చట్నీకి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి కలుపుకోవాలి. ఈ చట్నీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డైలీ ఇడ్లీ దోశల్లోకి, చిన్న పునుకుల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్తో తప్పకుండా ట్రై చేసి చూడండి. చట్నీ అనేది రెడీ అయ్యింది. అలాగే ఇడ్లీ పిండి కూడా బాగా నానింది. పిండి బాగా నానిన తర్వాత పొంగుతూ ఉంటుంది కదండి. అందుకే మనకి కావలసిన పిండి వరకు ఒక గిన్నెలోకి వేరే సపరేట్గా తీసుకుని మిగిలిన పిండిని ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది. మనం ఎంత వాడుకోవాలనుకుంటున్నామో అంతవరకు పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చేద్దాం. ఈ పిండితో బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. మిగిలిన పిండిని స్టోర్ చేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని తగినన్ని వాటర్ని పోసి పిండిని ఈ విధంగా కలపండి. సాల్ట్, వంట సోడా, జీలకర్ర కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చూసుకుని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో అడ్జస్ట్ చేసుకుని పిండి గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం డైలీ మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఉంటాం కదా. టీ గ్లాస్ ఒకటి తీసుకోండి. దానికి బయట వైపున ఆయిల్ని అప్లై చేయండి. నేను చూపించిన విధంగా గ్లాస్ చుట్టూ అలాగే అడుగున కూడా ఇలా బ్రష్తో కానీ స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా కుకింగ్ ఆయిల్ని అప్లై చేసి గ్లాస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెనం కానీ మూకుడు కానీ పెట్టుకుని 1 గరిటె వరకు ఆయిల్ పోసుకుని ఆయిల్ కళాయి అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఎక్కువగా వేసుకోండి. 3 నుండి 4 గరిటెల వరకు వేసుకోవచ్చండి. కళాయి సైజుని బట్టి మీకు రొట్టె ఎంత సైజులో కావాలో దానిని బట్టి పిండిని పోసుకుని కొంచెం మందంగానే ఉంటే రొట్టె అనేది టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ రాసిన గ్లాస్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా. దానిలో గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ని పోసి మరీ నిండుగా రాకుండా వాటర్ అనేవి కొంచెం తక్కువగా పోసుకుని నేను చూపించిన విధంగా రొట్టె వేసుకున్న పిండి మధ్యలో గ్లాసుని పెట్టి మూకుడికి కరెక్ట్గా సెట్ అయ్యే మూతని ఇలా బోర్లించి ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికినట్లయితే రొట్టె మొత్తం కూడా పిండి పిండిగా లేకుండా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మనం దెబ్బ రొట్టె వేస్తున్నాం కాబట్టి రొట్టె అంటే పిండి చాలా ఎక్కువగా వేసుకోవాలి, మందంగా ఉండాలండి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని పిండి ఉడికిందో లేదో చేత్తో చెక్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసి మరలా మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించండి. ఇలా బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసిన గ్లాసుని స్లోగా మనం రొట్టె పైన వాటర్ వలగకుండా స్లోగా తీసి బయట పెట్టుకుని రొట్టెను కళాయి నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్తో మనకి ఎన్ని దిబ్బ రొట్టెలు కావాలన్నా కూడా ఇదే పిండితో వేసుకోవచ్చండి. రొట్టె అనేది ఎంత ఎర్రగా కాలితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. రొట్టె తింటున్నప్పుడు ఎర్రగా కాలిందంతా కూడా చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పైనున్న పిండి అంతా కూడా చాలా బాగా కుక్ అయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇడ్లీ తిన్న టేస్ట్తో చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇలా ఎన్ని రొట్టెలు కావాలన్నా కూడా కళాయిలో ఆయిల్ వేసుకుని నూనె పోసుకుని ఆయిల్ రాసుకున్న గ్లాసుని వాటర్ గ్లాసుని మధ్యలో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకుని మధ్య మధ్యలో ఆయిల్ పోసుకుంటూ
బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవటమే. ఇదే ప్రాసెస్తో మనకి ఎన్ని రొట్టెలు కావాలన్నా కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉండే రొట్టె రెడీ అయిపోయింది. ఈ రొట్టెని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే ఏదైనా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చూపించిన శనగపప్పు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మీకు నచ్చినట్లు సర్వ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ తింటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా తింటూ ఉంటాం. ఒక్కసారి ఈ రొట్టెను ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఈ రెసిపీ అనేది తెలియకపోతే మీరు కుక్ చేసి వారికి పరిచయం చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే మినప్పప్పు రొట్టె రెడీ అయిపోయిందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు రుబ్బిన పిండితో వేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఒకరోజు ఇడ్లీకి పిండి వాడుకుంటాం కదా, మిగిలిన పిండితో కూడా నెక్స్ట్ డే మనం ఈ ప్రాసెస్తో రొట్టె వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చట్నీ లేకపోయినా కూడా ఈ రొట్టె టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే ప్రాసెస్తో చేసినట్లయితే మీకు నచ్చుతుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.